నోట్ల రద్దు తర్వాత జరిగిన అనుమానాస్పద లావాదేవీల అంతు తేల్చేందుకు కేంద్రం నడుం బిగించింది. గడువు ముగుస్తున్నప్పుడు జమైన వివరాలపై ఆరా మొదలైంది. ఖాతాల్లో నగదు జమ, అప్పుల చెల్లింపులు ఈ వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై నల్లధనం దాచుకోవడం వల్ల ప్రయోజనం లేదని మార్చి 31 లోపు పీజేఎంకేవైలో జమ చేసి ప్రాయశ్చిత్తం పొందాలని ఆదాయ పన్ను శాఖ హితో పలికింది. నోట్ల రద్దు తర్వాత చాలా అనుమానాస్పద ఖాతాల్లోకి నగదు భారీగా చేరింది. దీనిపై కేంద్రం లోతైన విచారణ చేపట్టింది. రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్దేశించిన డిసెంబర్ 30 వరకు చేసిన లావాదేవీలు నిశితంగా గమనిస్తోంది. అక్కడితో ఆగిపోని ప్రభుత్వం ఆఖరి 10 రోజులు అంటే డిసెంబర్ 20 నుంచి 30 మధ్య కాలంలో బ్యాంకుల్లో కాలపరిమిత గల డిపాజిట్ల రూపంలో జమైన నగదుపై విస్తృత దర్యాప్తు చేస్తోంది. ఆ సమయంలో జరిగిన కొత్త ఖాతాల ప్రారంభం, రుణాల చెల్లింపులు, ఈ-వాలెట్స్కు నగదు బదిలీ, దిగుమతుల కోసం ముందస్తుగా చెల్లింపుల వివరాలపై కూపీలాగుతోంది. పాన్ కార్డు లేకుండా బ్యాంకు ఖాతాల్లో 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి వివరాలు సేకరించింది. అలాంటి వారందర్నీ పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా చివరి 10 రోజుల్లో జరిగిన లావాదేవీలు, ఓ ఖాతా నుంచి మరో ఖాతాకు చెక్కులు సహా ఇతర మార్గాల్లో జరిగిన నగదు బదిలీలపై విశ్లేషిస్తున్నట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా ఆదాయ పన్ను, ఈడీ తగిన చర్యలు తీసుకుంటాయి. 60 లక్షల ఖాతాల్లో 2 లక్షలకు మించి జమైందని, వీటి మొత్తం విలువ 7.34 లక్షల కోట్లు ఉంటుందని లెక్క కట్టారు. వీటిలో ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లోనే జమ అయినట్టు గుర్తించారు. నల్లధనాన్ని ఇంకా ఎంతో కాలం దాచి ఉంచలేరని, ఇప్పటికైనా బయటకు వచ్చి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో జమ చెయ్యాలని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. సచ్చీలురుగా బయటపడడానికి ఇదే చివరి అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకుంటే మేలని ఓ ప్రకటన విడుదల చేసింది. నోట్ల రద్దుతో వడ్డీ రేట్లు తగ్గుతాయని, పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. తద్వారా ఆర్థిక సుస్థిరత, ప్రగతి సాధ్యమవుతుందని పార్లమెంటు ప్రజాపద్ర సంఘానికి ఆర్థిక శాఖ లిఖితపూర్వక వివరణ ఇచ్చింది.